జేఎన్యూలో చదువుకున్నటువంటి చాలామంది మెంబర్స్ హెచ్సియుకి వస్తారు. సో ఇక్కడ జేఎన్యూ లాంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి చాలామంది మెంబర్స్ ఇక్కడికి వస్తున్నారంటే ఏ కైండ్ ఆఫ్ ఐడియాలజీ జేఎన్యూ అండ్ హెచ్సియు క్యారీ చేస్తున్నాయని అనుకోవచ్చు అంటారు మనం. ఇక్కడ ఇలాంటి ఐడియాలజీలు క్యారీ అవుతూ ఉన్నప్పుడు సో మనం ఒకవైపు రుద్దడం అనేది కరెక్ట్ కాదనేటువంటిది మా భావన అంతే. అండ్ ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ అదే ఐడియాలజీ లాంటిది వర్కౌట్ అవుతుందని మీరు ఇంత బలంగా చెప్తున్నప్పుడు మీ దగ్గర ఏమైనా ఇంటర్నల్ సోర్సెస్ ఉన్నాయా? డూ హ్యావ్ ఎనీ ప్రూఫ్స్ సేయింగ్ లైక్ వీళ్ళు ఇదే ఐడియాలజీ ప్రకారం ముందుకు వెళ్తా ఉంది ఎంటైర్ యూనివర్సిటీ అనేది? ఇప్పుడు ఎన్ఈపి 2020 ప్రకారం సియుఈటి చేసేసారు. సియుఈటి ద్వారా ఇట్స్ మోస్ట్లీ నార్త్ ఇండియన్ క్రౌడ్ ఆర్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ కానీ ఏది లేదు. ఇట్స్ సెంట్రల్ యూనివర్సిటీ డెఫినెట్లీ. కానీ సియుఈటి చేయడం వల్ల there's a lot of North Indian crowd coming to the Hyderabad Central University, and that the ideology they carry అక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తున్నారు, యూనివర్సిటీస్ ని సాక్రనైజ్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఇట్స్ a known fact, it's a very known fact అది. ఏదో ఏ ప్రూఫ్ చూపెట్టలేను నేను దట్ ఇట్స్ గెటింగ్ సాక్రనైజ్, బట్ డెఫినెట్లీ ద వే హౌ ఇట్ వర్క్స్. ఎందుకంటే లాస్ట్ 1 year బ్యాక్ ఇక్కడే శ్రీరామనవమి రోజు పెద్ద గొడవ యూనివర్సిటీలో. యూనివర్సిటీ సేమ్ పోలీస్ మొత్తం అంతా యూనివర్సిటీని చుట్టి వీఆర్ అండర్ లైక్ అ జైల్. సో అదంతా కూడా జరిగింది. దట్ ఈస్ ఆల్సో హ్యాపెన్ డ్యూ టు ఏబీవీపీ మెంబర్స్ ఫైటింగ్ అగేన్స్ట్ స్టూడెంట్స్ అండ్ క్రియేటింగ్ అన్నెసెసరీ రకస్. అంటే కెన్ ఐ ఆస్క్ యు సంథింగ్ యాజ్ యూ బీయింగ్ ఎ స్టూడెంట్, is it good to celebrate Eid and all other stuff, Christmas celebrations in universities, but not Sri Ram Navami or Ugadi celebrations in universities? Everybody is free to celebrate any festival they believe in, any god they believe in. They can do any sort of things they believe in. But the problem is ruckus create చేయడం అనేది ప్రాబ్లం. అన్ని సైలెంట్ గా ఒక విధంగా జరగాలి. అదే రోజు వెళ్ళి అదే ఏబీపీ వాళ్ళు శ్రీరామనవమి రోజు ఒక గుంపుగా వెళ్ళి ఇంకో స్టూడెంట్ మీద అటాక్ చేయడం, దిస్ ఇస్ నాట్ టాలరబుల్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ స్టూడెంట్స్, వీఆర్ హియర్ టు స్టడీ. ఐ థింక్ అసలు విషయం ఏంటి అనేటువంటిది బయటకు వస్తే తప్ప దాంట్లో నిజమేంటి అనేటువంటిది తెలియదు. I never believe this is a country which is living on a basis like secularism. And ఇంకోటి ఏంటంటే మీరు I can clearly give greater examples in a level of countries, different countries. Look at Pakistan, Afghanistan, Bangladesh, Myanmar. These kind of countries are living a community based or a cultural based. మన దేశం సెక్యులరిజం మీద చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి మనం అన్నింటినీ బేస్ లెవెల్లో చూస్తే మంచిదేమో. సరే, హవెవర్ ఆ విషయాన్ని పక్కన పెడదాం. కానీ ఒకటి ఇప్పుడు వరకు ఉన్నటువంటి అంటే ప్రభుత్వం మీతో మాట్లాడినటువంటి అంశాల ప్రకారం కావచ్చు, లేదు అంటే ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి రెఫరెండమ్స్ ప్రకారం కావచ్చు, లేదంటే ఈ రోజు జరిగినటువంటి డిస్కషన్ ప్రకారం కావచ్చు, ఎవరితో మీనాక్షి నటరాజన్ గారితో ఏ కైండ్ ఆఫ్ ప్రామిసెస్ ఇచ్చారు ఆవిడ మీకు? మీనాక్షి నటరాజన్ గారు ఏఐసిసి సెక్రటరీ ఇన్ఛార్జ్ గా తెలంగాణ రాష్ట్రం అనేది జరగడం జరిగింది. షీ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎన్ఎస్యుఐ నేషనల్ ప్రెసిడెంట్ గా చేశారు కాబట్టి స్టూడెంట్ ఉద్యమాలు అనేటివి షీ అండర్స్టాండ్స్ ఇట్ వెల్. బిఫోర్ లిసనింగ్ టు ద గవర్నమెంట్, ఫస్ట్ విద్యార్థుల నుంచి వింటే అసలు ఏ రూట్ లెవెల్లో ఏం ప్రాబ్లం ఉందనేది తెలుసుకుంటానే ఒక మంచి ఉద్దేశంతో స్టూడెంట్స్ యూనియన్ ని కానివ్వండి, ఎన్ఎస్యుఐని కానివ్వండి, ఈవెన్ టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీస్ అందరినీ కలిసి అసలు జెన్యూన్ ప్రాబ్లం ఏముంది, కన్సర్న్స్ ఏమొస్తుంది, వాట్ ఆర్ ద సెంటిమెంటల్ ఇష్యూస్ అనేది వినడం జరిగింది. సో ప్రామిసెస్ ఇస్ యాజ్ టుడేస్ దేర్ ఇస్ అన్ అప్డేట్ దట్ వట్టి విక్రమార్క గారు ఎఫ్ఐఆర్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా రివోక్ చేయండి. ఇద్దరు ఉన్న కస్టడీలో ఉన్న స్టూడెంట్స్ ఇద్దరిని కూడా బయటకు తీసుకురావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారని మనకు తెలుస్తున్నాయి. సో వి సీ సమ్ ఇంప్రూవ్మెంట్ అండ్ బెటర్మెంట్ ఇన్ దిస్ ప్రొటెస్ట్. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు రచన గారు ఒకవేళ మీరు అన్నట్టుగా అంటే ఇందాక అంటున్నట్టుగా మేబీ ఐ షుడెంట్ బి ప్రొలాంగింగ్ దిస్, కాకపోతే ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఒకవేళ మీరు అంటున్నట్టుగా మేనేజ్మెంట్, అప్పర్ మేనేజ్మెంట్, ఈ యూనివర్సిటీ మెయింటైన్ చేస్తున్నటువంటి అప్పర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకు ఉన్నటువంటి థాట్ ప్రాసెస్ ప్రకారం ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంతో మీ పైన ఏదైనా అంటే ఇప్పటిలాగా ఇప్పుడు ఇంత గొడవ జరిగేలాగా ఏదైతే వాళ్ళు చేశారో ఇలాంటిదే కంటిన్యూ అయితే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండొచ్చు విద్యార్థులుగా? విద్యార్థుల ఉద్యమాలనే ఎట్లా వెళ్ళగలుగుతాయో ఎవరు ఊహించలేరు. ఈవెన్ ఈ రోజు కూడా హెచ్సియు లో మొత్తం పోలీసే ఉన్నారు అంతా. స్టూడెంట్స్ కన్నా